ఆయన కృప వలన మాత్రమే ఈరోజు ఈ కూడిక జరుగుతుంది. ఆయన చిత్తంలో ఉన్నారు కాబట్టే మీరందరూ ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఆమేన్. ఆత్మీయ జీవితానికి దేవుడి మాట అందరికీ సమానమే. హల్లెలూయా. అయితే ఎందుకని మిమ్మల్ని దేవుడు తీసుకొచ్చాడో నాకైతే తెలియదు, కానీ నిశ్చయముగా దేవుని ఆత్మతో నింపబడి ఇక్కడి నుంచి బయటికి వెళ్తాం అంతే. హల్లెలూయా. ఇక్కడి నుంచి వెళ్తాం. ఆమేన్. బైబిల్లో మొదటి అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంది. నిరాకారంగా మారింది, శూన్యంగా మారింది, భూమి నీళ్ళల్లో మునిగిపోయింది. ఆ నీళ్ళల్లో మునిగిపోయిన భూమిని తిరిగి లేపడానికి పరిశుద్ధాత్ముడు నీళ్ళ మీద కదలాడుతున్నాడండి. ఆమేన్. ఏ విధంగా పరిశుద్ధాత్ముడు నీళ్ళ మీద కదలాడుతున్నాడో ఈరోజు మన మీద కూడా కదలాడుతున్నాడు. చెప్పొచ్చు హల్లెలూయా. మన మధ్యలో కదలాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆ రోజు నీళ్ళల్లో మునిగిపోయిన భూమి, నీళ్ళల్లో చిక్కుకుపోయిన భూమి, పనికి రాకుండా పోయిన భూమిని తిరిగి అసలు ఏ తడి లేకుండా దేవుడు మాటతో పైకి లేవనెత్తినట్లుగానే, పరిశుద్ధాత్ముడు అలలు ఆడిస్తూ ఉన్నట్లుగానే ఈరోజు మన మీద అట్లా అల్లల్లాడిస్తున్నాడు. ఎందుకంటే పడిపోయిన మనం తిరిగి లేగాలని. హల్లెలూయా. పడిపోయిన మనం తిరిగి లేగాలని. ఏ విషయంలోనండి? అన్ని విషయాల్లో. అన్ని విషయాల్లో. దేవుడికి దూరమైన విషయంలో, దేవుణ్ణి బాధ పెట్టిన విషయంలో, దేవుని ప్రణాళికల విషయంలో కూడా మనం తిరిగి లెగాలని దేవుడు కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. మీరేమీ అనాలోచనగా రాలేదండి, దేవుని యొక్క ప్రణాళికల మేరకు వచ్చారు. ఒక్కసారి నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండెను, కానీ పొద కాలిపోవడం లేదు. హల్లెలూయా. 2 చేతులు తెచ్చుకున్న వాళ్ళు చెప్పొచ్చండి హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని దేవుడు దర్శించడానికి పొదను ఏర్పాటు చేసుకున్నాడండి. దేన్ని గట్టి చెప్పండి. దేవుడు ఒక వ్యక్తిని దర్శించడానికి, ఆ వ్యక్తి ద్వారా అనేకుల్ని దర్శించడానికి దేవుడు ఒక పొదను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు దేవా అని అడిగితే, నువ్వు ఎక్కడికి దేవా దిగొచ్చావని చెప్తే, ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను పొదలోకి దిగి వచ్చి ఉన్నాను. ఎక్కడికే? ఒక పొద, ఒక చెట్టు. ఏంటదంటే ఒక చెట్టులోకి దేవుడు దిగొచ్చి ఆ చెట్టు మధ్యలో నుంచి ఒక వెలుగు తేజస్సుగా లేదా ఒక అగ్నిగా దేవుడు ప్రకాశిస్తూ మాట్లాడుతున్నాడండి. ఆమేన్. ఏంటి మా కోకిలి మడవులు మాత్రమే ఆమేన్ అంటున్నారు? అందరూ అనండి ఆమేన్. పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ఆమేన్. ఇక్కడ కూర్చున్న వాళ్ళతో దేవుడు ఈ బలిపీఠం దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు. నీ పేరు పెట్టుకో, నువ్వు దేవునికి కావాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడే తన ముఖాంతరంలో నుంచి మాట్లాడుతున్న మాట, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. కొట్టండి చప్పట్ల దేవునికి. హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేసుకున్నాడండి, ఆయన కోరుకున్నాడండి. ప్రపంచం ఏకమై వచ్చిన నీ పట్లున్న ప్రణాళిక పోదు. ఆమేన్. నీ పట్లున్న ప్రణాళిక పోదండి. మోషే అనుకున్నాడు, నా పట్ల ప్రణాళిక ఏంటంటే, నా పట్ల ఆలోచన ఏంటంటే, ఇదిగో దేవుని కోసం ఏదో ఒక చిన్న పని చేయాలి, దేవుని కోసం ఏదో కొంచెం చిన్న పని చేయాలనుకున్నాడు. ఆ పని ఎలాంటిది అంటే చంపడం. ఏం చేయడం? చంపడం. మోషే ఒక వ్యక్తిని చంపేసి ఇసుకలో పెట్టేసి కప్పెట్టేశాడండి. కానీ ఇది దేవుని చిత్తం అనుకున్నాడు. దేవుని పిల్లలకి అన్యాయం జరుగుతూ ఉంటే చంపడం దేవుని చిత్తమేమో అనుకున్నాడు. చంపడం దేవుని చిత్తం కాదండి, చచ్చినోని తిరిగి లేపడం దేవుని చిత్తం. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. ఇక్కడ కూర్చొని మీ అందరికీ చెప్తున్నానండి, నీ పట్ల ప్రణాళికది గొప్ప. ఆమేన్. ఈ ప్రపంచంలో నీకు ఎన్నో పనులు ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి ఇంకా చాలామంది రావాలి. అందరూ అంటున్న మాట ఏంటో తెలుసా? పనులు ఉన్నాయి. ఏమున్నాయి? పనులు ఉన్నాయి.
మనమందరం పనులు ఆపుకుని రాకుండా వచ్చామా, లేకపోతే మామూలుగా వచ్చామా? ఆపుకునే వచ్చాంగా. వాళ్ళకట్ట పనులు ఉన్నాయంట, చూసుకొని లైవ్లో అందరూ చూస్తూనే ఉంటారు. పనులు ఉన్నాయంట, ఏయో ఉన్నాయంట. కానీ దేవుని పని కట్టడానికి సమయం ఉన్నప్పుడే కట్టాలి. ఆమేన్. సమయం పోయితే టెంట్ వేస్తారు ఇంటి ముందు. ఏమేస్తారు? టెంట్ వేస్తారు. అక్కడ దాకా రాకూడదు. ఆమేన్. ఆడదాకా రాకూడదండి. దేవుడి నీ మీద పెట్టుకున్న ప్రణాళిక, మన ముందు ఒక అగ్ని మండుతుంది, ఒక పొదలో అగ్ని మండుతుందంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. మనల్ని ఎందుకు దేవుడు, నువ్వు పడిపోతున్నావు, నువ్వు జారిపోతున్నావు, దేవుని దుఃఖ పెడుతున్నావు, దేవుని ఆయాసపరుస్తున్నావు, అయినా దేవుని యొక్క మాట నీ దగ్గరకు వస్తుందంటే నీ పట్ల దేవుడు గొప్ప ఉద్దేశం పెట్టుకున్నాడండి. హల్లెలూయా. గొప్ప ఉద్దేశాలు, గొప్ప కోరికలు, గొప్ప ఆలోచన. కానీ దేవుని యొక్క ఆలోచన మనం ఎంత తక్కువ చేసి చూస్తున్నామంటే, దేవుని యొక్క ప్రణాళికని ఎంత తక్కువగా చూస్తున్నామంటే, ఇహలోకమైన సంబంధాలు వాటికి ఇచ్చే అంత విలువ దేవుడికి ఇవ్వట్ల. దేవుని ప్రణాళికకి ఎవరైతే విలువిస్తారో దేవుడు వాళ్ళ జీవితానికి విలువిస్తాడండి, రెస్పెక్ట్ చేస్తాడు దేవుడు. ఆమేన్. కానీ దేవుని యొక్క ఆలోచన పట్టించుకోకుండా, దేవుని యొక్క ప్రణాళికను పట్టించుకోకుండా మన ప్రయత్నాల్లో మనం నడిస్తే నష్టపోతాం. ఎక్కడ వచ్చిన కొంతమందిలో నేను కోరుకుంటున్న విషయం ఏంటి తెలుసా? అసలు దేవుడు నీ పట్ల పెట్టుకున్న ప్రణాళిక నీకు అర్థం అవ్వాలి. ఆమేన్. దేవుడు నీ మీద పెట్టుకున్న ఉద్దేశాలు నీకు అర్థం అవ్వాలి. నువ్వు అనుకుంటున్నావు నీ ఉన్న ప్రాంతానికే నువ్వు పరిమితం అనుకుంటున్నావు, నువ్వు ఉన్న చోటుకే పరిమితం అనుకుంటున్నావు. కానీ గమనించుకో, గుర్తించుకో, ఎక్కడో ఇశ్రాయిల్లో పుట్టిన యేసుక్రీస్తు వారే ప్రపంచమంతా చుట్టూ తిరిగాడండి. ఆమేన్. ప్రతి తెగకు దేవుడు తెలుసు. ఆమేన్. ప్రతి ఇంటికి దేవుడు తెలుసు. యేసు పేరు తెలియని ఒక్క ఊరు కూడా లేదండి, ఒక ఇల్లు లేదండి, ఒక వ్యక్తి కూడా లేడు. ప్రతి వ్యక్తికి దేవుడు తెలుసు. అట్లాగే మనల్ని కూడా దేవుడు అలా విస్తరింపజేయగలడు. హల్లెలూయా. మనల్ని చెయ్యగలడండి దేవుడు. మోషే దగ్గరకు వచ్చి ఇప్పుడు ఆ పొదలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మోషే అని పిలవగానే అటుగా వెళ్ళి చూద్దామని వచ్చాడు. ఇప్పుడు ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు అండి. ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో ఒకసారి చదవండి అక్కడ మాట, అద్భుతమైన మాట. దగ్గరికి రావద్దు. చాలండి, నా వైపు చూడండి. దేవుడు ఎందుకని నీ పాదాలు, నీ చెప్పులు విడవమని చెప్తున్నాడు? నీ నడక బాగోలేదు, నువ్వు నడిచే నడక బాగోలేదు. నాకు కరెక్ట్గా పనిచేయాలంటే, నా సన్నిధిలో నువ్వు నిలబడాలంటే నీ కాళ్ళు బాగుండాలి, అంటే నీ నడక బాగుండాలి. నీ నడక బాగుండాలి. ఆడవాళ్ళంటే కొంచెం అటు ఇటుగా నడుస్తారేమో, ఆ నడకలు కాదు. నడకంటే నీ ప్రవర్తన ఏంటదండి? మీకు విషయం తెలుసా అండి? అసలు దేవుడు నిన్నెప్పుడో గొప్ప చేయాలి. ఆమేన్. దేవుడు నిన్నెప్పుడో హెచ్చించాలి. దేవుడు నిన్నెప్పుడో గొప్ప చేద్దాం అనుకున్నాడు. దేవుని ఉద్దేశాల్లో అందరినీ ఒకేసారి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడండి. చాలామంది అనుకుంటున్న విషయం ఏంటో తెలుసా అండి? వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాళ్లే, వాళ్ళ మీద ఉన్న ఉద్దేశం అలాంటిది, వీళ్ళ మీద ఉన్న ప్రణాళిక అలాంటిది అనుకుంటారు. అవునా కాదా? నిజంగా నేను చెప్తున్నానండి, వీళ్ళెప్పుడు నా మీద గొప్పే. నా వైపు చూడండి, అందరూ చూస్తున్నారా? ఆయనేమో మా ఆత్మీయ నాయకులు, అన్నేమో వాళ్ళ ముందు వాక్యాలు నేర్చుకున్నవాడిని. కానీ ఈరోజు నేను వాక్యం చెప్పట్లా చెప్తున్నాను లేనా? హల్లెలూయా. ఇది దేవునికి మహిమ చెల్లును గాక. హల్లెలూయా. ఎందుకంటే అందరి పట్ల ఒకే ఉద్దేశాలుగా ఎందుకని దేవుడు లేపి నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు? ఎందుకో తెలుసా? దేవుని కృప అందరిని వెంబడిస్తున్నప్పుడు కృపను పట్టించుకున్న వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. కొట్టండి చప్పట్లో, కొద్ది గట్టి కొట్టండి అండి. హల్లెలూయా.
హల్లెలూయా. కానీ ఈ విషయంలో నేను చెప్తాను, వాళ్ళకి ఎప్పుడు నేను ఎప్పుడు తగ్గే ఉంటాను. హల్లెలూయా. వాళ్ళు ఏం చెప్పినా చేస్తారు నేటికి. హల్లెలూయా చెప్పండి. అంతే. ఎందుకంటే నేను ఎన్ని ఊర్లు తిరిగి వచ్చినా, రేపు కోవిడ్ వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళి వచ్చినా నేను ఇక్కడే పోస్టర్లు అంటించుకోగలను. ఏమండి, పోస్టర్లు అంటించుకోగలను, ఫ్లెక్సీలు కట్టుకోగలను, ఊడ్చుకోగలను, బాక్సులు మోయగలను, వాక్యం చెప్పగలను. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ గ్రౌండ్ ఫ్లోర్ నాకు తెలుసండి, నాకు తెలుసు. అది నేను నేర్చుకున్న, నా పరిశుద్ధాత్మ నాకు నేర్పారు, వాళ్ళు కూడా అదే నేర్పారు. నా జీవితంలో నేను ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నానండి. నన్ను నేటికి తిట్టేవాళ్ళు ఎక్కువే, నేటికి అవమానించేవాళ్ళు కూడా ఎక్కువే, నేటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు కూడా ఎక్కువే. నాకు అనిపిస్తుంది మొన్నటి కాలంలో నిన్నటి వరకు కూడా శ్రమే, నిన్నటి వరకు కూడా మాటలే. కానీ నేను ఒక మాట చెప్పనండి, ఈ శ్రమలనే ఒక ప్రవాహం సింహాసనం మీదకి తీసుకెళ్తుందండి. కొట్టండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఈ శ్రమలన్నీ సింహాసనం దగ్గర తీసుకెళ్తున్నాయి నన్ను. నేను నేర్చుకున్నాను, నేను నేర్చుకున్నానండి. ఈరోజు మీకు జోక్గా చెప్పట్లా, అనుభవిస్తూ చెప్తున్నారు మీకు నేను. హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట, నీ చెప్పులు విడువు అంటే నీ నడక బాగోలేదు, నీ నడక బాల, అంత బాగానే ఉంది, నా దగ్గరకు రాగలుగుతున్నావు, కానీ నడక బాల. మీరు గమనించండి, ఒకసారి గమనించండి. దేవుడు తినొద్దన్న ఆ పండు తినొద్దన్నాడు, కానీ వాళ్ళు తినేశారు. మీరు గమనించండి, పండు తిన్న తర్వాత వాళ్ళు ఆకులు తీసుకొని కప్పుకున్న తర్వాత యేసుక్రీస్తు అనగా దేవాతి దేవుడు ఏదెను తోటలోకి ప్రవేశించినప్పుడు, లేకపోతే వచ్చినప్పుడు, ఆదామా ఎక్కడని పిలవగానే దేవుని స్వరం విన్నారు. మళ్ళీ రిప్లై ఇస్తున్నారు, దేవునికి కూడా రిప్లై ఇస్తున్నారు, కానీ దేవుని ఎదుటకు రాలేకపోతున్నారు. అంతకుముందేమో దేవాతి దేవుడు వస్తే దగ్గరికి వెళ్ళి హత్తుకున్నారు, దగ్గర తీసుకున్నారు, కౌగిలించుకున్నారు, ముఖాముఖిగా మాట్లాడారు. కానీ ఎప్పుడైతే పండు తిన్నారో, ఆ పాపం అనే జీవితం తెలిసిందో, ఆ లోకం అనే జీవితం తెలిసిందో, ఇక నుండి ఏమవుతుందంటే ఇక యేసుక్రీస్తు వారి ఎదుటికి రావడానికి భయం వేస్తుంది. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారు అంటే, దేవుని యొక్క స్వరం వినబడుతుంది, లోబడరు. వినబడుతుంది, రెస్పాండ్ అవుతారు, చెప్తారు, మేము వింటున్నాం, మేము క్రైస్తవులమే, మాకు దేవుడు తెలుసు అనుకుంటున్నారు. కానీ తిరిగి దేవుడి దగ్గరకు వచ్చి ముఖాముఖిగా దేవుడితో మాట్లాడే అనుభవం లేరు. నేను మాట చెప్పనండి, ఎవరైతే దేవుడితో సంబంధాన్ని పెంచుకుంటారో వాళ్ళు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉంటారండి. హల్లెలూయా. దేవుడితో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆదాము అవ్వ జీవితంలో ఒకసారి మీరు గమనించండి, వాళ్ళు ఎందుకనండి వాళ్ళ జీవితంలో, వాళ్ళ ఫెలోషిప్లో ఎందుకు తినొద్దన్న పండుని తిన్నారు అని అంటే, ఎప్పుడు వచ్చే స్వరం కంటే కొత్త స్వరం వినబడింది. స్వరం విన్నప్పుడు దేవాది దేవుడికి చెప్తే దేవుడు ఏదో ఒకటి తీసుకునేవాడు కదండి, ఏదో ఒకటి చేసేవాడు కదండి. ఈరోజు మన జీవితంలో కూడా నీకు రాకూడదు, నీ జీవితంలోకి వస్తున్నప్పుడు వాటిని ఎలవ్ చేయకూడదు. నిన్ను కావాలని అపవాది టార్గెట్ చేసి కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా చెప్పుకోవచ్చుగా. టార్గెట్ నిన్నే చేశాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు శత్రు వస్తున్నాడు, ఎట్టు వెళ్ళినా వస్తున్నాడు. నిన్ను కృంగదీయటం, బలహీనపరచడం, దుఃఖ పెట్టడం, నిన్ను ఏదో రకంగా బాధ పెట్టడం, ఇది అపవాది ప్లాన్. కానీ దేవుని ప్లాన్ నిన్ను ఎట్టి పరిస్థితుల్లో సింహాసనానికి చేర్చాలి. హల్లెలూయా. సింహాసనానికి చేర్చాలి. ఇప్పుడు చూడండి, ఎప్పుడు అదే దారిలో, అదే కొండ ప్రాంతంలో మోసే వెళ్తూనే ఉన్నాడు, అదే ప్రాంతంలో వెళ్తూనే ఉన్నాడు. ఆ గొర్రెల్ని, ఆ మేకలను మేపుకుంటూ తీసుకుని వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు
ఆ గొర్రెలకి ఆ మేకలకి అదే చెట్టుని తన చేతిలో ఉన్న కత్తిని తీసి అదే చెట్టుని నరుకుతున్నాడు. అదే చెట్టుని నరికి ఆ యొక్క గొర్రెలకి మేకలకి పెడుతున్నాడు, ఆహారం పెడుతున్నాడు. ప్రతిరోజు అదే చెట్టుని నరుకుతున్నావుగా. ఈ యొక్క గొర్రెలు మేకలు కూడా ఆ మేత తింటున్నాయిగా. ఒక్కొక్కసారి మేకలు కూడా కాళ్ళేసి తింటున్నాయిగా ఆ చెట్టు మీద. కానీ ఈరోజు అదే చెట్టు కాడికి వచ్చిన తర్వాత మోకాళ్ళు వేసాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందేమో కత్తి పెట్టి నరికాడు, అంతకుముందేమో ఆ యొక్క మేకలు గొర్రెలు అన్నీ ఆ చెట్టు మీద కాళ్ళు వేసి తిన్నాయిగా. మరి ఈరోజేంటి, మోసే లాంటి గొప్పోడే దాని ముందు మోకాళ్ళు వేసాడండి. హల్లెలూయా. నేను నీకు చెప్తున్నానండి, నువ్వు ఎదుగుతూ ఉంటే శత్రువు నిన్ను నరికేస్తున్నాడు. నువ్వు అలా ఎదుగుతూ ఉన్నావు, నువ్వు కొంచెం చిగురిస్తున్నావంటే అపవాది నరికేస్తున్నాడు. కొంచెం బలం అవుతున్నావంటే నరికేస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో ఎదగకుండా నిన్ను నరికేస్తున్నాడు. హింస ఏదో ఒక దాని ద్వారా నరికేస్తున్నాడు. అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుదాం అనుకున్న సమయానికి కత్తి నీ మీద పడుతుంది. ఏదో రకంగా నిన్ను బట్టి అనేకులు ఎదుగుతున్నారు, కానీ నువ్వు ఎదగట్లా. నిన్ను బట్టి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు బాలా. నీకే ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి, నువ్వే నష్టాలు అనుభవిస్తున్నావు. కానీ నేను నీకు మాట చెప్పనా, నీ మీదకి అగ్ని దిగొస్తే చెప్పాలి, నీ మీదకి అగ్ని దిగొస్తే, నీ మీదకి అగ్ని దిగి వస్తే, నీ మీదకి అగ్ని దిగి వస్తే గొప్పోళ్ళు కూడా నీ ముందు మోకాళ్ళు వేస్తారు. కొట్టండి చప్పట్ల దేవునికి, కొంచెం గట్టి కొట్టండి. హల్లెలూయా. నీ ముందు మోకాళ్ళు వేస్తారు, దాంట్లో సందేహమే లేదు, సందేహమే లేదండి. దేవుడు మనందరి జీవితం పట్ల ఆయన ప్రణాళిక ఏంటంటే, ఆ రోజు మీరు గమనించాలి, ఆ పొదలో అగ్ని మండుతున్నట్లుగానే మోసే మండాలి. ఆమేన్. ఆ పొద ఎలా మండుతుందో, ఆ పొదలో దేవుడు ఎలా నిలిచి ఉన్నాడో, ఇశ్రాయేలు ప్రజల మధ్య మోసే ఎలా ఉండాలి. హల్లెలూయా. మోసే 40 సంవత్సరాలు మండాలి, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను మండించాలి. ఆమేన్. మరి ఈరోజు కుటుంబాలలో ఆరిపోయి ఉన్నాయండి, వ్యక్తులు ఆరిపోయి ఉన్నారండి. ఒక కొవ్వొత్తిని చూడండి, ఒక్క కొవ్వొత్తి అది వెలుగుతూ కొన్ని వేల కొవ్వొత్తులు వెలిగించగలదు, ఒక వేల కొవ్వొత్తులు వెలిగించగలదు. కానీ తన కాంతిని మాత్రం కోల్పోదు, తన కాంతిని కోల్పోదండి. కానీ ఈరోజు ఇలాంటి సందర్భాలలో కానీ కుటుంబ పరిస్థితులు ఎన్నో పరిస్థితుల మధ్య నీ కొవ్వొత్తి అనగా నీ దీపం ఆరిపోతుంది, నీ దీపం ఆరిపోతుందండి. దేవుడు వెలిగించిన దీపాలు ఆరిపోవు. హల్లెలూయా. దేవుడు దీపాలు వెలిగిస్తే అవి ఆరిపోదు. ఎందుకు ఆరిపోతాయంటే చాలామంది అంటారు కదా, గాల్లో దీపం పెట్టి చెప్పాలి గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఏమైనా జరిగిద్దా అంటారు. అసలు గాల్లో ఎందుకు దీపం పెట్టాలి? మనం కూడా మాట్లాడదాం, వాళ్ళు లాజిక్ పాయింట్ మీద కొడితే మనం కూడా కొడదాం. అసలు గాల్లో దీపం ఎందుకు పెట్టాలి? ఒకవేళ గాలిలో దీపం పెడితే అది ఆరిపోవచ్చో లేదో నాకు తెలియదు, కానీ దేవుని పాదాల దగ్గర పెడితే అది ఆరిపోదు. హల్లెలూయా. నేను ఇంకో మాట కూడా చెప్తా, అదే గాలిలో దీపం పెడితే నా దేవుడు నీ కోసం చేతులు అడ్డు పెడతాడండి. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా అడ్డు పెడతాడు చేతుల్ని. ఆయన వెలిగిస్తే మాత్రం అది ఆరిపోదండి. ఎందుకు ఆరిపోతుందంటే అనవసరంగా మనమే ఆరిపేసుకుంటున్నాం, అనవసరంగా మనమే వాటిని ఆరిపేసుకుంటున్నాం. నీ పట్లున్న ప్రణాళిక అగ్గి పుల్లలా కాదండి, అగ్ని పర్వతంలాగా ఉందండి. హల్లెలూయా. అంత గొప్పగా ఉంది, ప్రజ్వలించాలి. ఆమేన్. ఒక వ్యక్తి ఉన్నాడండి, అలెగ్జాండర్ సిటియానో ఏదో పేరు ఉంది, అద్భుతమైన పేరు అయింది. ఆయన ఆర్మీలో వర్క్ చేస్తాడు. ఎందులో అండి? ఆర్మీలో. అయితే మంచి ప్రార్థనాపరుడు ప్రార్థన చేసుకుంటూ యుద్ధం స్టార్ట్ అయింది. ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా ఈరోజు నాకు తోడుగా ఉండు, యుద్ధంలో నువ్వు నా తలను కాయుదువు ఆమేన్ అని ప్రార్థన చేసుకొని వెళ్ళాడంటండి. యుద్ధానికి వెళితే ఆ యుద్ధంలో శత్రు దాడి అధికంగా ఉంది.
వీళ్ళందరూ వీళ్ళ యొక్క ఆర్మీ సైన్యం అంతా కూడా చనిపోతున్నారు. కొండ ఎక్కుతున్నారు. వీళ్ళ ముందు ఒక కొండ ఉంది, వాళ్ళు కొండ ఎక్కుతున్నారు. కొండ మీద వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కొండ ఎక్కారంటే వీళ్ళందరూ చచ్చిపోతారు. ఇంచుమించు వాళ్ళ దగ్గర 70 మంది ఉన్నారు. ఎంతమంది అండి? 70 మంది. 70 మంది. ఈయన బలహీనమైపోయాడు. 2-3 బుల్లెట్లు కాలు తగిలినాయి అంట. నడవలేని పరిస్థితి, నడవలేకపోతున్నాడు. ఇక అక్కడే మోకాళ్ళు వేసి తన జేబులో ఉన్న చిన్న ప్యాకెట్ బైబుల్ తీసుకొని 2-3 ముక్కలు వాక్యం చదువుకొని చచ్చిపోయినా పర్లేదు కానీ నాకు చిన్న బలం నాకు అనుగ్రహించు ప్రభు అని అడిగాడంటండి. కొంచెం బలం నాకు అనుగ్రహించు ప్రభు అని అడిగాడట. ఏంటయ్యా నీకు నీ బలం, ఏం బలం కావాలి ప్రభు అని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రభుతో, ప్రభు ఈ 70 మందిని అవతాల ఒడ్డుకు చేర్చే ఆ యొక్క బలాన్ని ప్రభు అని అడిగాడట. ప్రార్థన చేశాడంటండి. మోకలేసి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసి లేచాడు. ఆ 70 మందిని అవతల ఒడ్డుకు చేర్చేసాడండి. కాళ్ళకు దిగిన బుల్లెట్లన్నీ బయటికి వెళ్ళిపోయినాయి అంటండి. హల్లెలూయా. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు, ఎంతమందిని నువ్వు ఎలా చేర్చగలిగావంటే ఆయన చెప్తున్నారు, ఇది నా బలము కాదు, ఇది నా శక్తి కాదు, నన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని చెప్పాడు. కొట్టు చప్పట్ల దేవునికి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. దేని వల్ల జరుగుతుంది ఇది? చెప్పండి. దేని వల్ల? దేవుని ఆత్మ వలన. ఆ దేవుడే నన్ను తీసుకునేలాగా, నేను పట్టుకొని ఇంతమంది వ్యక్తుల్ని నేను మోసుకెళ్ళలేనండి. ఇంతమంది వ్యక్తుల్ని తీసుకెళ్ళలేను. కానీ దేవుని ఆత్మ నాకు సహాయం చేసింది. ఈరోజు నీకు చెప్తున్నానండి, మోషేకి అంత బలము సమకూర్చబడటానికి మెయిన్ కారణం దేవుడే. హల్లెలూయా. మీకు టైం లేదు కాబట్టి రెఫరెన్స్ చూపించట్లేదు. మీరు గమనించండి. దేవాతి దేవుడు అప్పుడు చెప్తున్నాడు, నీవు ఫరో దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? శత్రు ఎదుటికి వెళ్ళాలి. దేవుడు నీకు మొదటిగా చెప్తున్న మాట, శత్రు ఎదుటికి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలి. నీ ఇంటిలోనైనా, నీ వీధిలోనైనా, నీ చుట్టుపక్కలనైనా నువ్వు మొదటిగా చేయాల్సింది ఏంటంటే నీ శత్రువు ఎదుటికి నువ్వు వెళ్ళాలి. అసలు నువ్వెవరో తెలియాలి. దేవుడు చెప్తున్న మాట, అసలు నేనేంటో చూపించడం కాదు, నిన్నేంటో నేను చూపించబోతున్నాను. చెప్పండి గట్టిగా. నేనేంటో కాదు చూపించడం, నువ్వేంటో చూపిస్తాను నేను. నువ్వు నిలబడితే. ఆమేన్. చూపెడతా నేను. ఎలా చూపిస్తావయ్యా? వెళ్ళు. నీ చేతిలో ఉన్నది ఏంటి చెప్పాలి. నీ చేతిలో ఉన్నది ఏంటి? ఒక కర్ర. ఆ కర్ర తీసుకుని వెళ్ళి మోషే ఎదుట పడేయి అని అన్నాడు. అదే ఫరో ఎదుట పడేయి అని అన్నాడు మోషేతో. మోషే వెళ్ళాడండి. మోషే వెళ్ళాడు ఫరో ఎదుటికి. ఫరో, మా దేవుడు మా యొక్క ఇశ్రాయేలు ప్రజంగాన్ని మొత్తాన్ని వెళ్ళమని చెప్పమని వచ్చేయమంటున్నాడు. ఆరాధన జరగాలట, ఆరాధన చేయాలట. ఏ దేవుడు? ఎవడాడు అని అన్నాడు. యెహోవా ఎవడో అని అన్నాడు. యెహోవా చెప్పాలి. యెహోవా ఎవడు? కొంతవరకు దేవుని విలువ అర్థం కాక ఇలా మాట్లాడుతుంటారండి. కానీ పూర్తిగా క్లారిటీ ఇస్తాడు దేవుడు. ఆమేన్. ఫుల్ క్లారిటీ ఇస్తాడు అలా మాట్లాడితే, ఫుల్లుగా. చూడండి, ఇప్పుడు ఆ ఎదుటికెళ్ళి నా దేవుడు శక్తి కలిగిన వాడు, నా దేవుడు జీవం కలిగిన వాడు, నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? చూస్తావు నీవు. ఏం చేస్తారు మీ దేవుడు అని వెంటనే కర్ర తీసుకుని అట్లా కింద పడేసాడండి. ఏం చేశాడు? కర్ర తీసుకుని అట్లా కింద పడేసాడు. ఎప్పుడైతే కర్ర తీసి కింద పడేయగానే కర్ర పాము అయ్యింది. ఏమైంది? పాము అయ్యింది. వాళ్ళందరూ చూసి నవ్వుకున్నారు. ఏంటంటే కర్ర పాము అయింది. వెంటనే వీళ్ళ వైపు చూసి, మాంత్రికులారా మీరు చెయ్యండి విద్యని అని చెప్పేస్తే వాళ్ళ దగ్గర ఉన్న మంత్రదండలు తీసుకొని కింద పడేసారు. ఎప్పుడైతే వాళ్ళు కింద పడేసారో అవి కూడా పాములైనవి. ఇప్పుడు చూడండి, శత్రువు యొక్క బలం పెరుగుతూ ఉంది. నువ్వు చేసేది శత్రువు కూడా చేస్తున్నాడు. నేను నీకు మాట చెప్పనా?
సిగ్గుపడదాం ఈ మాటను బట్టి. అపవాదిగాడు 24 గంటలు పని చేస్తున్నాడండి. యేసు ప్రభు నమ్మిన మనం మంచిగా తింటాం, మంచిగా పడుకుంటాం, హ్యాపీగా జీవిస్తామండి. శత్రు పని ఏమో విస్తారంగా జరుగుతుంటే దేవుని పని మాత్రం ఏమీ జరగట్లేదండి. ఏం జరగట్లా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుస్తున్నారండి. ఒక సోల్జర్ ఏం చేస్తాడంటే అతని పని ఏంటి? ఏమన్నా అక్కడ దాకా ఎందుకు? ఒక పాకిస్తానోడు చూడండి, ఒక పాకిస్తానోడు అంటే పాకిస్తాన్ అంటే వాళ్ళు కాదు, ఉగ్రవాదులు. ఒక ఉగ్రవాది నిన్న శ్రీలంకలో ఆర్సీఎం చర్చిలోకి వాడు వచ్చి బాంబును పేల్చాడు. ఎట్లా అంటే ఆ వీడియోలో వాడు బ్యాగ్ని వేసుకున్నాడండి, బ్యాగ్ వేసుకున్నాడు. ఒక కాలేజీ కుర్రోడు ఎట్లయితే బ్యాగ్ తగిలించుకుంటాడో అట్లా బ్యాగ్ని తగిలించుకొని లోపలికి వెళ్ళి ఇంచుమించు ఆ 1000 మంది ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి వాడు బటన్ నొక్కాడు, అందరూ చచ్చిపోయారండి. ఎరా నీకు ఏంట్రా, అసలు ఏమొస్తుందిరా నీకు అంటే వాడు అంటాడు, మాకు స్వర్గంలో అధికమైన దీవెన కలిగిద్దండి. ఏంటి? మనుషులను చంపితే వాడికి స్వర్గం అని వాడి గ్రంథం చెబుతుంది. కానీ బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? నువ్వు నష్టపోయి అనేకులు రక్షించగలిగితే పరలోకంలో నీ స్థాయి గొప్పగా ఉంటుంది. కొట్టండి చప్పట్ల దేవునికే. హల్లెలూయా. చూడండి, ఒక ఉగ్రవాది జనాలను చంపడానికి, వాడికి సంబంధించిన వాడికి పని చేయడానికి వాడు బెల్ట్ వేసుకొని బాంబు బెల్ట్ వేసుకొని అనేకులు చంపుతున్నాడు. వాడు చస్తున్నాడు, ఫ్యామిలీకి దూరం అవుతున్నాడు, అన్నిటినీ పోగొట్టుకుంటున్నాడు. ఎందుకురా ఇదంతా అంటే మా దేవుడి కోసం అండి. మా గ్రంథం అలా చెప్పిందండి. జిహాద్ అంటాడుగా, అనుట వాడు పేలుస్తాడు దాన్ని, వాడు చచ్చిపోతాడు, అనేకులు చంపుతాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, నువ్వు చచ్చిపో, అనేకులు రక్షించు. హల్లెలూయా. అనేకులు చంపడం కాదండి, అనేకుల్ని బతికించడం. అపవాదిగాడు ప్రతి రోజులో ఆడు ఓవర్ డ్యూటీ కూడా పనిచేస్తాడండి. ప్రతి రాత్రి ఎనీ టైం ఎప్పుడైనా నీకు అవకాశం దొరికింది పాపం చేయడానికి. చూపులో, మాటలో, తలంపుల్లో, కోరికల్లో, భావాల్లో, ఉద్దేశాల్లో, అన్ని విషయాల్లో ప్రతి ఒక్క వ్యక్తికి అవకాశం ఉంది పాపం చేయడానికి, ప్రతి ఒక్క వ్యక్తికి. కానీ నేను చెప్తున్నానంటే దానికంటే మించి దేవుని పని చేయడానికి అవకాశం ఉందండి. హల్లెలూయా. నువ్వు 10 మందికి చెప్పలేకపోతున్నావు, చూసావా? అరే నీ ఇంటి పక్కనోడికి కూడా నువ్వు దేవుని సువార్త చెప్పలేకపోతున్నావు. ఎన్ని కోళ్ళు తిని ఉంటామండి మనం? ఎన్ని కోళ్ళు తిని ఉంటాం? ఎన్ని కేజీలు బియ్యం తిని ఉంటాం? నవ్వుతారేంటి? కాదా? ఎన్నో 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 రోజులు అట్లా వెళ్ళిపోతున్నాయి, అట్లా ముందుకు వెళ్ళిపోతున్నావు. కానీ దేవుని గురించి పట్టించుకునే వాళ్ళు ఎక్కడండి? నువ్వు ప్రభుని నమ్మినప్పుడు ఆ ఉన్న మంట ఇప్పుడు ఏదండి? ఆ మంట ఎక్కడా? ఆ మంట ఎక్కడా? మోసే ఏ రోజైతే ఆ పొదలో దేవుడిని చూశాడో అదే మంట కొండ ఎక్కినప్పుడు ఉంది, కొండ దిగినప్పుడు ఉంది. హల్లెలూయా. కొండ ఎక్కినప్పుడు ఉంది, కొండ దిగినప్పుడు ఉంది. ఎన్ని టైం ఉంది? ఈరోజు చాలామంది బయట ఉంది, మీరు చూస్తారు, చాలామంది సేవకులు మంట ఉండదో ఏముండదో మొత్తం ఆరిపోయి లోకానుసారంగా చూపులో, మాటలో, తలంపులో అంతా వ్యభిచారమే. వీలు పోయేది కాక అందరినీ నరకానికి తీసుకెళ్తున్నారు. సంఘానికి వచ్చే వాళ్ళతో పాపపు ఆలోచనలో, పాపపు మెసేజ్లో సిగ్గుండాల బతుకులకి. నిజమండి. ఎలా? ఈరోజు చాలామంది అట్లా పాడైపోయారండి. తెలుసు, పాము ఎప్పుడైనా చెప్పాలి, పాము ఎప్పుడైనా అది మంచి పాము అయినా, అది కూరలు తీసిన పాము అయినా, అది విషం తీసిన పాము అయినా ఏం చేస్తుంది? కాటేస్తుంది కదండి. ఒకటి, రక్తం మరిగిన పులి, సింహం ఏం చేస్తుంది? రక్తాన్ని కోరుకుంటుందిగా. కోరుకుంటుందా? కోరుకోదా?
కోరుకుంటుందే. మరి జాగ్రత్త పడాలిగా. చూడండి, మన చుట్టూ కనబడుతున్నారు, కానీ ఆత్మ మన మీద పని చేయకుండా ఉండును గాక. హల్లెలూయా. అసలు ఇది పని చేయకూడదండి, మన మీద పని చేయకూడదు అసలుగా. మన పునాదే కరెక్ట్గా వేయబడాలి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో కరెక్ట్గా పునాది పడితే, ప్రార్థన ద్వారా, మోకాళ్ళ ద్వారా సరైన పునాది పడితే కదిలిపోవండి. అసలుగా. మోసే పునాది, నీ పునాది ఏంటంటే దేవుడు పొదలో కనపడ్డాడండి, అదే నా పునాది. ఆ రోజు నుండి సముద్రం ఎదురొచ్చిందా, వీళ్ళందరూ సనుగుతున్నారు, మొత్తం సనుగుతున్నారు. ఈ సనిగే బ్యాచ్ ఎక్కువ. చిన్న అద్భుతం చేసినా, అద్భుతం చేయకపోయినా ఈ సనుగు బ్యాచ్ని అందరూ యేసునామములో యేసే తాడిమట్ట తీసుకుని కొట్టును గాక. చెప్పరేంటి? లేకపోతే ఈత సో పెట్టి కొట్టును గాక అనండి. ఆమెన్. సనిగే బ్యాచ్ని కొట్టాలండి. చూడండి, కొన్ని లక్షల మంది సనుగుతుంటే మోసే ఒక్కడెళ్ళి మోకాళ్ళు వేసాడండి. ఆమెన్. మోసే ఒక్కడెళ్ళి మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి, ప్రభువా వీళ్ళందరూ ఇలా సనుగుతున్నారయ్యా, బాధేస్తుందయ్యా అంటే ప్రభు అన్నాడు, మోసే నాకేలా నువ్వు మొరపెడుతున్నావు? మోసే మోకాళ్ళు వేసాడు కాబట్టే అయ్యా నువ్వు మాట్లాడింది. ఆమెన్. మోసే మోకాళ్ళు వేసాడు కాబట్టే దేవుడు మాట్లాడాడు. ఆమెన్. దేవుడు మాట్లాడాడు. ఈరోజు కూడా నీకు చెప్తున్నాను, నువ్వు ఎంత లెక్క తిరిగి వస్తావు తిరుగు. గాలిపటం ఉందా? ఎంత ఆకాశంలో తిరిగినా ఓకే, ఎంత తిరిగినా ఓకే, కానీ దారం దిగిందా, ఏడబడుతుందో కూడా, ఏడకెళ్తుందో కూడా తెలియదు. నేను చెప్తున్నానండి, నువ్వు దేవుని యొక్క చేతిలో ఉన్నంత వరకు నీకు ఎలాంటి హాని రాదు. ఆమెన్. ఆయన చేతిలో ఉన్నంతకాలం నీకేం కాదు. కానీ దారం దిగిపోతే కష్టం. అందుకే నేను అంటున్నాను, ముందుగా కింద ఉన్నప్పుడే, గాలిపటం కింద ఉన్నప్పుడే, చేతిలో దారబంది కొనకముందే మంచి పెద్ద దారబంది కొనాలి. హల్లెలూయా. కొద్ది కాస్ట్లీ కొనాలి, కొద్ది తెగంద కొనాలి. ఇంకోటి ఏంటంటే, చెట్లు చేమలు ఉన్న చోట మనం ఎగరకూడదు. ఎక్కడ ఎగరాలంటే కరెక్ట్ అయిన ప్లేస్లో దేవుడు ఎరిగిస్తాడు, అట్లా లేపుతాడు అంతే. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ కర్ర కింద పడేసాడు, అది పాము అయింది. మరి వాళ్ళకి వీళ్ళకి స్పెషల్ ఏంటి? శత్రువు కూడా పామునిగా చేసేసాడు. మరి దేవుని యొక్క మోసే కూడా కర్ర కింద పడేస్తే అది కూడా పాము అయింది. మరి గొప్పతనం ఏంటి? గొప్ప ఏముందంటే ఏం లేదు. కానీ ఆ మంత్రజ్ఞులు చేసిన పాములన్నిటినీ ఆ కర్రలు, వాళ్ళ దగ్గర ఏంటండి, వాళ్ళకున్నదే మంత్రజ్ఞులే. ఎట్లా తిప్పి బుస్క్ అంటారు, ఎలా తిప్పి ఇట్లా పడేశారు. వాళ్ళ దగ్గర ఉంది అదే, వాళ్ళ దగ్గర ఉన్న బలమే అది. కానీ ఇక్కడ చూడండి, మోసేసిన కర్ర పాము అయింది. ఆ పాము వెళ్ళి మిగతా పాములన్నింటినీ మింగేసిందండి. హల్లెలూయా. నేను నీకు మాట చెప్పనా, నీ దగ్గరున్న అధికారం, నీ దగ్గరున్న అభిషేకం, నీ దగ్గరున్న ప్రార్థన జీవితం నీ చుట్టుపక్కల ఉన్న శత్రువులందరూ లాగేసుకోవాలి. ఆమెన్. శత్రు బలాన్ని లాగేయాలండి. నీ ఇంటి మీద పనిచేస్తున్న చీకటి మీద నీకు బలం రావాలి, అధికారం రావాలి. ఏమంటే యేసు ప్రభు నమ్మామనంటే మనం కరెక్ట్గా నిలబడాలండి. ఒక కసి రావాలండి. నిజంగా పడిపోయిన వాస్తవమే, అన్ని విషయాల్లో దేవుని దుఃఖపెట్టాం వాస్తవమే. ఇప్పుడు అర్థమవుతుంది కదా, రాకడ అతి సమీపమైంది కదా. చాలామంది దేవుడు పెట్టుకున్న ఉద్దేశాలు, చాలామంది పట్ల పెట్టుకున్న ఉద్దేశాలు రోజుకి పోతున్నాయండి. రోజుకి వెళ్ళిపోతున్నాయి, రోజుకి పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు దేవుని కోసం మండిన వ్యక్తులు, దేవుని కోసం పనిచేసిన బల్యాలు ఇరిగిపోతున్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి, ఇక్కడ కూర్చున్న వ్యక్తుల్లో అందరూ ఒక్కొక్కరు విషయాలు గమనిస్తే ఏదో ఒక విషయంలో బలహీనత, ఏదో ఒక విషయంలో పడిపోవడం, ఎందులో కొందరు చిక్కుకొని అట్లా నలిగిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
తెలియకుండానే అనేకమైన చిక్కుల్లో పడిపోయి వాటి నుండి బయటికి రాలేక నలిగిపోతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నానండి, మీరు గమనించండి, దేవుడు అనుకుంటున్న ఆలోచన, దేవుడు అనుకుంటున్న ప్రణాళిక ఎంత గొప్పదో తెలుసా? దేవుడు అనుకుంటున్న ఆలోచన ఎంత గొప్పదో తెలుసా? ఆయన కోరుకుంటున్నాడు నిన్ను, ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు నిన్ను. ఎందుకో తెలుసా? నీవు గొర్రెల గాచే దగ్గర ఉండకూడదు మోసే. అంటే లోక సంబంధమైన వాటి దగ్గర నువ్వు ఉండకూడదు, లోక సంబంధమైన వాటి దగ్గర నువ్వు నిలబడకూడదు. మరి ఎక్కడ నిలబడాలి? దేవుడు నడిపిస్తున్న మార్గంలో నువ్వు నడవాలి. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనండి, దేవుడు ఈ మాట చెప్పేసి ముగిస్తాను, నేను టైం అయిపోయింది. దేవుడు మోషేతో ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడండి. నువ్వు పని చేసేటప్పుడు కరెక్ట్గా చేయకపోతే నిన్ను చంపేస్తా అన్నాడు. అట్లనే 2-3 సార్లు పట్టుకొని వచ్చాడండి. ఈరోజు మీకు చెప్తున్నానండి, కొన్ని పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళటానికి కారణం దేవుడే. కొన్ని నష్టాలు తెచ్చుకోవటానికి కారణం దేవుడే. సరిగ్గా నువ్వు దేవుని మాట వినట్లా. నీకు ఎన్ని అద్భుతాలు చేశాడండి దేవుడు. నీ కుటుంబంలో నీ పిల్లల విషయంలో ఎన్ని అద్భుతాలు చేశాడండి. అన్న, నీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. కానీ ఈరోజు మర్చిపోయామండి, దేవుని ఆలోచన మర్చిపోయామండి, దేవుని కోసం నిలబడలేకపోతున్నామండి. దయచేసి చెప్తున్నానండి, నీ పట్ల పెట్టుకున్న దేవుని ఉద్దేశం గొప్పదే. ఆమేన్. నీ పట్ల దేవుడు పెట్టుకున్న కోరిక గొప్పదే, నీ పట్ల దేవుడు పెట్టుకున్న ఆలోచన గొప్పదే. ఆమేన్. మరి ఆలోచన కొనసాగిద్దాం, ఆలోచన ముందుకు తీసుకెళ్దాం. టైం లేదు, క్లారిటీ ఇద్దాం అనుకుంటే నెక్స్ట్ సెక్షన్లో చెప్దాం. మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీ అందరికీ ప్రశ్నలు ఉంటాయి. మీ ఆత్మీయ జీవిత విషయంలోనే కానీ, బైబిల్లోనే కానీ మీకు ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలన్నీ ఒక చిన్న పేపర్ మీద రాసి ఇక్కడ పెట్టండి. ఇందులో వేసుకుంటాం. సెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత దాని గురించి మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. భోజనం తిని ఎవరు వెళ్ళకుండా జాగ్రత్తగా మళ్ళీ రండి. భోజనం తిని జాగ్రత్తగా రండి. చక్కగా సింపుల్గా వాక్య నిమిత్తం ఇంకా క్లారిటీ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవా, నువ్వు ఏర్పాటు చేసుకుని నీ ఆలోచన